మరి ఎందుకండి నల్లగా ఉన్నారు? క్షమించండి, నేను చెప్పిన దాన్ని మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకోలేదు. నేను తిరస్కరించడానికి నిజమైన కారణం నలుపు కాదండి, జాతకం. చిత్త మృగశీర్ష ధనిష్టలకు వివాహంబు జరిగనేని సత్యము వరుణకు మరణ ప్రాప్తి, తప్పదు వధువుకు వైధవ్య ప్రాప్తి అని సుఖమహర్షి చెప్పారు. అబ్బాయి శివాజీది చిత్త, అమ్మాయి ఉమాదేవిది ధనిష్ట. దీన్ని రజ్జు దోషం అంటారు. 13 పొంతనల్లో ఏ పొంతన ఎలా ఉన్నప్పటికీ రజ్జు పొంతన చాలా ముఖ్యం. ఈ 2 జాతకాలకు పొంతన కుదరదు. వీరిద్దరి జాతకాల్లోనూ జన్మ లగ్నం నుంచి 2, 7, 9 స్థానాల్లో పాపగ్రహాలు భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అమ్మాయి వల్ల అబ్బాయికి గండం ఉంది. కాదు కూడదని మీరు పెళ్లి చేస్తే అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం. ఏమిటి అంత మాట అన్నాడు? ఇవిగో చూడండి, నాలుగు మీద మచ్చలు. నా వాక్కు భరిస్తుంది. మంచి చేయడానికి వచ్చారు. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీకే చెడు జరగకూడదని నేను అలా చెప్పాను. ఇంతేనా? ఇదా సమస్య? అయ్యో, మా జ్యోతిష్కుడు ఏం చెప్పాడు తెలుసా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు 200 కోట్లీశ్వరునైన నేను 1000 కోట్లీశ్వరుని అవుతానంట. సెకండ్ ఒపీనియన్ కోసం రాజమండ్రి సిద్ధాంతి గారిని అడిగాం. ఆయన ఉన్నారో చెప్పనా? ఆల్రెడీ ఈ 2 జాతకాలకి పెళ్లైపోయింది, కవల పిల్లలు ఆన్ ది వే అన్నారు. ఇందులో ఏది నమ్ముతారు? ఇవన్నీ పట్టించుకుంటే మనం ప్రశాంతంగా బతకలేం. నాకు మీరు నచ్చారు, మీకు మరి మధ్యలో ఇవన్నీ ఎందుకు? చచ్చే రోజు తెలిస్తే మనం బతుకుతున్న రోజు నరకం అవుతుంది. సంతోషమేనండి ముఖ్యం. నన్ను పెళ్లి చేసుకోవటం మీకు సంతోషమేగా? కూల్. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యయనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి గురువారం నాడు శ్రీ రామలింగం గారి ఏకైక పుత్రిక చెలసు ఉమాదేవికి, సుభాష్ నగర వాస్తవ్యులు శ్రీ బలరామయ్య గారి ఏకైక పుత్రుడు చిరంజీవి శివాజీకి వివాహం జరుపుటకు పెద్దలు సుముహూర్తం నిశ్చయించడమైనది. శాసనసభలో పాలకపక్షం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన కారణంగా గవర్నర్ ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించి 10 రోజుల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గడువు విధించారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకి నూతన మంత్రుల చేత గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. రండి రండి, నేనే తమ దగ్గరకు వచ్చేవాడిని బ్లెస్సింగ్ తీసుకోవడానికి. మీరు కొత్త మంత్రి, మీకు ఆ మర్యాద నేను ఇచ్చి తీరాలి. మీరు కింగ్ మేకర్ ని రుజువు చేసుకున్నారు. కృతజ్ఞుడయ్యా, కృతజ్ఞుడిని. కృతజ్ఞత మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. అయ్యా, తమరు ఆదిశేషులైతే నేను అల్శేషులయ్యా. జీవితాంతం తోకాడిస్తూ పడి ఉంటా. ఎందుకు పడగొడుతున్నారు? ఇక్కడ ఐటీ పార్క్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ కట్టడాలు కట్టడం తప్పు. పడగొట్టండి. ఏమనుకుంటున్నారయ్యా? మనిషికి కారణం చెప్తున్నారు, ఆవు అంటే పడగొడుతున్నారు. 50 కోట్లు తీసుకుని ఇంక మీద ఏ సమస్య రాదని చెప్పారు. ఇప్పుడు ఇదేంటయ్యా? సార్, ఇది కొత్త గవర్నమెంట్ ఆర్డర్. కావాలంటే నేను రేపు పొద్దున వస్తాను. ఈలోగా ఎవరితోనైనా మాట్లాడి ఏం చేయగలరో చేయండి. ఏ సార్, అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది. ఏ బుద్ధి లేని మీద ఇచ్చారు మీకు పర్మిషన్? నో, ఇది రాంగ్ ప్రాజెక్ట్. పర్మిషన్ ఇవ్వకూడదు. సార్, నేనేం తప్పు చేశాను సార్? నన్ను ఎందుకు ఇలా వేధిస్తారు? మంచి చేయడానికి వచ్చినందుకు ఎంత శిక్ష? అన్ని మెట్లు ఎక్కి దిగేశాం. టేబుల్ కి, బెంచ్ కి, అధికారికి, మంత్రికి, వాడు వీడని అందరికీ ఎంత దివాలో అంతా ఇచ్చేసాం. మీరు ఇచ్చింది ఆ ముఠాకి, ఆ మంత్రులకి. మేము ఫ్రెష్ బోలెడంత ఖర్చు పెట్టుకొచ్చాను నాన్న. సీటు ఖరీదు, ఎలక్షన్ ఎక్స్పెన్స్, పబ్లిసిటీ ఎక్స్పెన్స్, ఎమ్మెల్యేలు కొనడం, కాస్ట్ ఆఫ్ పాలిటిక్స్ చాలా ఎక్కువైంది. ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి. మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఏంటి ఏమన్నారు? ఏం లేదు సార్, 200 కోట్లు. అందులో 25%, ఓ 50 కోట్లు మా సంక్షేమ నిధికి ఇచ్చేయండి. మిగతా నేను చూస్తే ఏమైనా మృతం చేయడానికి పర్మిషన్ అడిగానా? సారా పర్మిషన్ అడిగాను. శివాజీ, గాంధీకి మండపం కట్టాలన్నా కూడా వీళ్ళు డబ్బులు అడుగుతారు.
పర్మిషన్ ఇవ్వటం కుదరతుందా కుదరదా? మర్యాద మర్యాద. డబ్బులు తీసుకుని నీకు మర్యాద ఏంట్రా? ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఆ యూనివర్సిటీ ఓపెన్ చేయడం కుదరదు. ఇవ్వను, ఒక్క పైసా కూడా ఇవ్వను. నేను కోర్టుకు వెళ్తాను. కింద కోర్టు, మధ్య కోర్టు, పై కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు, అప్లెట్ కోర్టు, సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు అని ఈ దేశంలో న్యాయం అనేది ఏదో ఒక మూల కాస్త మిగిలి ఉండుంటుంది. దాన్ని తప్పి తీస్తాను. వెళ్ళి ప్రయత్నించు. ఏం శివాజీ, ఎలా ఉన్నారు? మీ యూనివర్సిటీ పనులన్నీ ఎంతవరకు వచ్చాయి? ఏమైనా సహాయం కావాలంటే అడగండి. ఏయ్, నువ్వేం పెద్ద మనిషివయ్యా? పేడ పురుగు కన్నా హీనమైన వాడివి. నికృష్టమైన చదువుతావు. శివాజీ, తప్పు తప్పు. ఆయన ఏదో కోపంలో అలా మాట్లాడితే నేను తర్వాత ఫోన్లో మాట్లాడతాను.